నేను బాగానే ఉన్నాను బాబు. అలాగే మీ ఇంటి బాగోగులు కూడా చూసి వెళదామని వచ్చాను. చాలా సంతోషం గురువుగారు. బా, పొద్దు పొద్దునే ఈ నీలవేణి భజన మొదలు పెట్టారండి మావయ్య గారు. ప్రతిరోజు అందరూ వాళ్ళింట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు, కానీ మన ఇంట్లో ఈ నీలవేణి భజన వెనుక తప్పదు. ఏంటో ఇప్పుడు చెప్పు మహేంద్ర, ఏమిటి నీ సమస్య? రాత్రి ఫోన్లో చెప్పాను కదా గురుగారు, ఒకప్పుడు తారక్ నీలవేణి మధ్య మూడు ముళ్ళ బంధం తప్ప మరేమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఒక కొత్త జీవితం మొదలుపెట్టడానికి శ్రీకారం చుట్టారు. కానీ వాళ్ళ సంసార జీవితానికి మాత్రం అడుగడుగున ఏదో ఒక ఆటంకం ఏర్పడుతోంది. తారక్ నీలవేణి సంసార జీవితం మొదలుపెట్టి పిల్లాపాపలతో సంతోషంగా ఉంటారు, ఈ ఇల్లు సందడిగా ఉంటుంది అని నేను ఆశపడుతుంటే వాళ్ళిద్దరి కలయిక జరగడానికే కాలం కలిసి రావట్లేదు. అందుకే వాళ్ళ జాతకాల్లో కానీ ఈ ఇంటి వాస్తులో కానీ ఏదైనా దోషం ఉందేమో అని అనుమానం వచ్చింది. ఆ అనుమానం తీర్చుకోవడానికి ఆఘమేఘాల మీద మిమ్మల్ని రమ్మన్నాను గురువుగారు. గురుగారు, ఇది నీలవేణి తారక్ల జాతకాలు, ఒకసారి చూడండి. వారిద్దరి జాతకాలే సరిపోవు, ఇంట్లో అందరి జాతకాలు చూడాలి మహేంద్ర. అందరి జాతకాలు ఎందుకు గురుగారు? నేను ఈ ఇంటి గడపలో అడుగు పెట్టకముందే నాకు ఏదో కీడు శంకించింది మహేంద్ర. మీరు అనుమానించినట్టే ఏదో శక్తి మీ సంతోషాన్ని హరించడానికి ప్రయత్నిస్తోందేమో అనిపిస్తోంది. మీ సందేహం తీరాలన్నా, నా అనుమానం తొలగాలన్నా నేను ఈ ఇంట్లో ఉన్న అందరి జాతకాలు ఒకసారి చూడాలి. అదేంటి గురువుగారు, సమస్య ఉన్నది తారక్ నీలవేణిల మధ్య, దానికోసం ఇంట్లో వాళ్ళందరి జాతకాలు చూడడం దేనికి? ఒక చీమల వరుసలో ఒక చీమ పొరపాటున దారి తప్పితే దాని వెనకాల ఉన్న చీమలు కూడా దారి తప్పే అవకాశం ఉంటుంది. ఇది కూడా అలాంటిదేనమ్మా. ఒక కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరి జాతక ప్రభావం వల్ల ఆ కుటుంబం మొత్తం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క వ్యక్తి వల్ల ఆ కుటుంబం సమస్యల్లో మునగడానికి దారి వేస్తుందమ్మా. అదేంటి గురువుగారు, మనం బాగుండాలంటే మన నుదుటి రాత, మన చేతి రాత బాగుంటే సరిపోదా? పక్కనున్న వాళ్ళ చేతి రాత కూడా ఎలా ఉందో మనం తెలుసుకోవాలా? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. నీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తోంది. నీకు అర్థమయ్యేలా చెప్తాను, ఉండండి. మీకు ఆకలేస్తోందనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తాం? భోంచేస్తాం. ఆ భోజనంలో తినే పదార్థాలు మీకు మీరుగా తయారు చేసుకుంటున్నారా? మా పని మనిషి వండుతుంది, మేము తింటున్నాం. మీరు తినాలి అంటే ముందు మీ పనివాడు వండాలి. దానికంటే ముందు ఆ వంటకాల్లో వాడే పదార్థాలు ఎక్కడి నుంచో ఈ ఊరికి ప్రయాణించి రావాలి. వాటికంటే ముందు ఆ పదార్థాలని ఒక రైతు పండించాలి. ఇప్పుడు చెప్పండి, మీ కడుపులోకి తిండి వెళ్ళాలి అంటే మీకోసం ఇంకెక్కడో ఒక వ్యక్తి పండించాలి. ఇక్కడ మీరు సంతోషంగా ఉండాలి అంటే మరెక్కడో ఇంకో వ్యక్తి మీకోసం కష్టపడుతూ ఉండాలి.
మనిషి జీవితం ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడే ఉంటుంది నాయనా. మ్మ్. మా ఆయన ఇలాంటి తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతారులేండి. ఆయన గురించి పట్టించుకోకండి. మహేంద్ర, అందరి జాతకాలు తెప్పించండి. కాదంబరి, మన జాతకాలు కాంచన, కోటి, నిమిష జాతకాలు మన గదిలో ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. అమ్మా, గురువుగారి పద్ధతి నాకేమో అర్థం కావడం లేదు. సమస్య ఉన్నది తారక్కే నీలవేణికైతే మన జాతకాలన్నీ ఎందుకు చూడ్డం? అన్నయ్యకి నీలవేణికి మధ్యలో సమస్యలు సృష్టించింది మనమే అని మనకి తెలుసు. పాపం గురువు గారికి తెలియదు కదా. ఏ నువ్వు చెప్పొస్తావా? మన జాతకాలు చూస్తే మన కుట్రలు కుతంత్రాలు కూడా గురువుగారికి తెలిసిపోతాయేమో. మరి ఆ మాట గురించి నేను గురువు గారిని అడిగితే మా ఆయన ఇంతేనండి, తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతుంటాడండి అన్నావు. గురువు గారి దగ్గర ఎందుకు మంచి మార్కులు కొట్టడానికి అంత ప్రయత్నించావు? గురువుగారి ముందు అలాగే మాట్లాడాలండి, లేకపోతే వెళ్తూ వెళ్తూ శపించిపోతారు. ఆ శాపాలు మనకెందుకు చెప్పండి? అమ్మా, నీకేమనిపిస్తుంది? అసలు మనందరి జాతకాలు ఆ గురువుగారికి ఎందుకు చెప్పు? బహుశా ఈ జాతకాలు పెట్టి చేతబడి చేసేస్తారేమో. గురువు గారికి అంత అవసరం ఏముంది? గురువు గారికి అవసరం లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ అవసరం మావయ్య గారికి ఉందేమో. ఏం మాట్లాడుతున్నారండి? ఆ నీలవేణికి తారక్కి మధ్యలో అవాంతరాలు సృష్టిస్తున్నామని మన కథ ముగించే ప్రయత్నం ఏమైనా మావయ్య గారు చేస్తున్నారేమో. చిచ్చి, మనం తప్పు చేశామనిపిస్తే ఆయన మందలిస్తారు, కానీ ఇలాంటి పిచ్చి పనులు ఎప్పటికీ చేయరు. మీరందరి పిచ్చి వాగుడు ఆపండి. అమ్మా, ఇప్పటి వరకు నాకు ఈ అనుమానం రాలేదు, కానీ బావన్నాక ఎందుకో నాకు కూడా అనుమానం మొదలవుతుంది. ఆ, నాన్నమ్మ నాట కట్టించడానికి ఇలాంటి అడ్డదిడ్డమైన ప్రయోగాలు చేస్తున్నారా అని. ఏమోనమ్మా, వీళ్ళిద్దరూ అంటూ ఉంటే నాకు కూడా ఎందుకు అనుమానం మొదలవుతుంది. అసలే నాన్నకి మనకన్నా ఆ నీలవేణియే ఎక్కువైపోయింది. ఆ నీలవేణిని ఆకాశం నుంచి దిగబడ్డ దేవతలా చూస్తూ ఉంటారు. మనల్ని మాత్రం పేడ పురుగుల కన్నా హీనంగా చూస్తూ ఉంటారు. నాన్న మన మీద ఏమైనా పగబట్టుంటారంటావా? చచ్చా, మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు. మహా అయితే మనం మారాలనుకుంటారే కానీ మన మనుగడే ప్రశ్నార్థకం చేసే పనులు చెయ్యరు. మీరు అనవసరంగా అతిగా ఆలోచించకండి. ఉండండి, జాతకాలు తీసుకొస్తాను. చూసుకోండి, ఇందులో ఏవి మీవో.